హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా శనగపిండి తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి వేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నానండి. అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒక టీ స్పూన్ అంతా వాము అయితే తీసుకొని ఇలా నలిపి వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల అంటే వామ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. చూసారు కదా, ఇలా మిక్సింగ్ చేసుకొని పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఒకసారి నీళ్ళు వేసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోతుందండి. కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ చేర్చుకుంటూ కలుపుకొని పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక 3 మిరపకాయలు తీసుకున్నానండి. ఇవి ఒక పావు కేజీ వరకు ఉన్నాయండి. పెద్దవి బజ్జీ మిరపకాయలు అండి. ఇవి కొంచెం కారం తక్కువగానే ఉంటాయి. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ పిండిలో ఒక పించ్ ఆఫ్ కుకింగ్ సోడా అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. నేను ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఆ బాగా కాగుతున్న ఆయిల్లో ఇలా మనం మిరపకాయ పిండిలో ముంచి తీసి ఇలా వేసుకోవాలండి. మీకు ఆయిల్కి అయితే ఎన్ని అయితే పడతాయో అన్నీ అయితే వేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇలా అయితే అయ్యాయండి. అవి వెంటనే కలపొద్దండి. ఇలా కొంచెం వేగిన తర్వాత అయితే కలుపుకోండి. చూసారు కదా, ఇలా అయితే వేయించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. తీసేసుకున్నారంటే బయట చల్లటి వాతావరణానికి వేడివేడిగా బజ్జీలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ. థ్యాంక్ యూ.